ఈ రోజు మనం భగవద్గీత 14వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చేవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. శ్లోకం వివరణ. ఈ శ్లోకంలో యుద్ధభూమిలోకి శ్రీకృష్ణుడు, మాధవుడు మరియు అర్జునుడు, పాండవుడు ప్రవేశిస్తున్నారు. శ్వేత అశ్వాలతో కూడిన భవ్యమైన రథంపై నిలబడి వారు ఇద్దరు తమ తమ దివ్య శంఖాలను ఊదారు. ఇది కేవలం యుద్ధానికి సంకేతం కాదు. ఇది ధర్మానికి పిలుపు. ఇది దైవసాన్నిధ్యానికి ప్రకటన. కౌరవుల వైపు శబ్దం ఎక్కువగా ఉన్న పాండవుల వైపు శ్రీకృష్ణుడు ఉన్నాడు. అక్కడే తేడా. జీవితానికి సందేశం. మన జీవితంలో కూడా శబ్దం కాదు, సాన్నిధ్యం ముఖ్యం. భగవద్గీత మనకు చెప్పేది, శ్రీకృష్ణుడు ఉన్న చోట భయం ఉండదు. ధర్మం ఉన్న చోట దైవబలం సహజంగా వస్తుంది. దైవ సాన్నిధ్యం ఏ శక్తి కన్నా గొప్పది. ఇలాంటి దివ్యమైన భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తదుపరి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.